ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. కన్యా అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. అలాగే ఇక్కడ లోకల్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభించడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నప్పుడు సడన్గా మీకు మంచి ఉద్యోగం లభిస్తే కుటుంబం అంతా కూడా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వము, ఉద్యోగ స్థిరత్వము ఏర్పడతాయి. ఆరోగ్యము పర్వాలేదనిపిస్తుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకి ఒక దారి దొరికినట్టుగా సరైనటువంటి వైద్య సహాయం మీకు లభిస్తుంది. పోటీదారులు, ప్రత్యర్థులు మీకు దూరం అవుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఈ సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సరి అయినటువంటి వివాహ సంబంధం దొరకడం వలన ఆనందంగా మీ కుటుంబం ముందుకు వెళ్ళడం, శుభకార్యాలని జరపడం, అలాగే కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులతో కలిసి వివాహాన్ని జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చిన్నటువంటి పొరపాట్ల వలన కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది శుభకార్యాల వలన. విద్యార్థులు చదువుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఈ సమయం గడిచిపోతుంది. మీకు వాళ్ళకి చెప్పకుండానే ఈ సమయం ముందుకెళ్ళిపోతుంది. అయితే మీరు చేసే ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఆదాయంలో వృద్ధి పెరగడం వలన అనుకున్న పనులన్నింటినీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబానికి దూరంగా విధులు నిర్వహించవలసి రావచ్చు. సోదర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. సోదరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. నూతన ఒప్పందాల విషయాల్లో చిన్న తరహా జాగ్రత్తలు అవసరం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, అలాగే లింగాష్టకాన్ని పఠించడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది. నమస్తే. ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం. ఈ వీడియోలో 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం. అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది. పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది. అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కానీ, ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. కావలసిన లోన్లు లభించడం కానీ, ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ, ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు. అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది. అయితే 1, 2 ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా, లేదా ఇంట్లోకి గృహోపకరణాలని కొనాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదైనా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం, అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలగడం జరుగుతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి తలనొప్పులను మీరు మీదికి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు.
మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం, మహావిష్ణువుని పూజించడం, అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం, దీంతో పాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట. అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసి, అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేత్తో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారో. మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ, లేదా ప్రతిరోజు చాయ్ తాగించడం కానీ, ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. వీటన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది. మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే. ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మీనరాశి అనగానే పూర్వభాద్ర 4, అలాగే ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము, అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు. వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు, రివార్డులు, అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది. మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి. అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు. ఆకస్మిక ధనయోగం అనేది ఉంది. మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికై ప్రయత్నాలు చేయాల్సిన వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం, కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది. వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెట్టుబడులకు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. ఈ సమయం అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు. నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం, వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది. చిన్ననాటి మిత్రులు మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము. అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు. ఇటు అధికారుల అండదండలు అయితేనేమి, వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి, శుభకార్యాలు అయితేనేమి, పిల్లల వల్ల మంచి పేరు రావడం అయితేనేమి, వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము, విష్ణు సహస్ర పారాయణ చేయడము, అలాగే అరుణ పారాయణ చేయడము, వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి. అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి. దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము, దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం, గురువు బలమరడం జరుగుతుంది. మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా. నమస్తే.